ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త సినిమాల సంగతేమో కానీ రీ రిలీజ్ ట్రెండ్ మాత్రం గట్టిగా నడుస్తోంది. అయితే ఆ మధ్య రీ రిలీజ్ అయిన సినిమాలు భారీ కలెక్షన్స్ రాబట్టాయి. కానీ ఈ మధ్య రిలీజ్ అవుతున్న సినిమాలకు గట్టి ఎదురు దెబ్బ తగులుతోంది. ఇటీవల మహేష్ బాబు బర్త్డే సందర్భంగా అతడు సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమా పెట్టిన రైట్స్ కూడా రికవరీ చేయలేకపోయింది. ఇక లేటెస్ట్ గా మెగాస్టార్ సినిమా కూడా రీ రిలీజ్ అయిన సంగతి తెలియకుండానే థియేటర్లోకి వచ్చినట్టుగా ఉంది వ్యవహారం. ఈసారి చిరు బర్త్డేకి 4 కొత్త సినిమాల అప్డేట్స్ వచ్చాయి. విశ్వంభర, మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాల గ్లిమ్స్ తో పాటు బాబీ, శ్రీకాంత్ ఓదెల సినిమాలతో అప్డేట్స్ వచ్చాయి. అలాగే స్టాలిన్ సినిమాను రీ రిలీజ్ చేశారు. 4K వెర్షన్ లో రీ రిలీజ్ చేసిన ఈ సినిమా ఫ్యాన్స్ కి అదిరిపోయే గిఫ్ట్ అవుతుందని అనుకున్నారు. కానీ రెస్పాన్స్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. కొన్ని షోలకు మాత్రమే డీసెంట్ ఆక్యుపెన్సీ కనిపించింది. చాలా చోట్ల షోలు మొదలవ్వక ముందే క్యాన్సిల్ కూడా అయ్యాయి. మరి ఇలాంటి సమయంలో పవర్ స్టార్ బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ 2న 2 సినిమాలు రీ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే తమ్ముడు మూవీని రీ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అలాగే గీతా ఆర్ట్స్ బ్యానర్ వారు కూడా జల్సాను రీ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాలు గతంలోనే పలుమార్లు రీ రిలీజ్ కాగా మరి ఈసారి ఎలా సందడి చేస్తాయో చూడాలి.